ఇంకా చెంబు పోయింది కదా అనేసి అందరూ వెళ్ళి వెతకండి అని చెప్పేసి రామరాజు అనడంతో ఒక్కొక్క జంట ఒక్కొక్క వైపుకి అయితే వెళ్తారనమాట. అందరూ వెతుకుతూ ఉంటారు. ఇంకొక వైపుకి ప్రేమ ధీరజ్ అయితే వెళ్తాడనమాట. ఇంకా ప్రేమ ధీరజ్ ఆ చెట్ల మధ్యలో అంతా వెతుకుతూ ఉంటే ప్రేమకైతే కాళ్ళకైతే ముళ్ళు గుచ్చుకుంటుందన్నమాట. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే ఇంకా ధీరజ్ అయితే చాలా బాధపడిపోయి చూసుకోవాలి కదా ప్రేమ, అంత చూసుకోకుండా ఉంటే ఎలాగో చూసుకొని కదా నడవాలి అని చెప్పేసి ధీరజ్ ప్రేమని పక్కకు తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కాళ్ళలో ముళ్ళు ఎక్కుంటే బాధపడుతూ కాళ్ళలో ముళ్ళు అయితే తీస్తూ ఉంటాడనమాట. అప్పుడు ప్రేమ అనుకుంటుంది, ధీరజ్ చూసి నువ్వు ఇంత మంచివాడివి కదా ధీరజ్, ఎందుకు నా మీద అంత కోప్పడుతున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు ముళ్ళు తీస్తూ ధీరజ్ అనుకుంటూ ఉంటాడు, ప్రేమ నువ్వు ఏదో మనసులో పెట్టుకొని వారం నుంచి బాధపడుతున్నావు, అసలు ఏం జరిగింది, నువ్వు నీలాగా అస్సలు లేవు, ఏం జరిగిందో చెప్పు, నాకు దగ్గర సాయం నేను చేస్తాను అని చెప్పేసి ప్రేమ అని అడిగితే అదేం లేదు లేరా అని చెప్పి ప్రేమ అయితే అక్కడి నుంచి లేచి చెంబు కోసం వెతుక్కుంటూ ఇద్దరు అయితే వెళ్ళిపోతారు. ఇంకోవైపు నర్మదా సాగర్, ఇంకొక వైపు రామరాజు, మిగతా వాళ్ళందరూ కూడా వెతుకుతూ ఉంటారనమాట. నాన్న ఇంక ఈ చెంబు ఎక్కడ వేసారంటే అమ్ముడు ఆ చెంబు కనపడదు అమ్ముడు, ఆ చెంబు కనపడకుండా నేను చెరువులో పారేశాను, ఇంకా ఆ చెంబు దొరికే ప్రసక్తే లేదు అమ్మడు అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే వల్లితో అంటూ ఉంటాడు.